హైదరాబాద్లో మళ్లీ వాన. హైదరాబాద్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతోంది వర్షం. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. శేర్లింగంపల్లి, ఖుద్బుల్లాపూర్, పటాన్ చెరువు, కూకట్పల్లిలో వాన పడుతోంది. ముషీరాబాద్, కాప్రా, మల్కాజ్గిరి, అల్వాల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదైంది. వివిధ ప్రాంతాల్లో నమోదైన వాన వివరాలు గమనిస్తే శేర్లింగంపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం, రామచంద్రపురంలో 3.5 సెంటీమీటర్లు, ఖుద్బుల్లాపూర్లో 2.9 సెంటీమీటర్ల వాన పడింది. ఇక పటాన్ చెరువులో 2.9, కూకట్పల్లిలో 2.7, షేక్పేట్లో 2.4, ముషీరాబాద్లో 2.3, కాప్రాలో 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో మళ్ళీ వర్షం పడుతుంది. కొద్ది రోజుల కింద చూసాం, ఒక వారం కింద ప్రతిరోజు వాన పడింది. కాస్త ఒక 4-5 రోజులే తెరిపించినట్లు ఇచ్చింది. బట్ మళ్ళీ సేమ్ వాన పడుతుంది హైదరాబాద్లో. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇక భారీ వర్షం పడుతుంది. రైట్, హైదరాబాద్లో ఎక్కడెక్కడ వాన పడుతుంది, ప్రజలు ఏమంటున్నారు, ఆ పరిస్థితి ఎలా ఉంది, ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు వివరాలు. శ్రీధర్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రేపు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు అల్పపీడనం కూడా రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉండడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. హైదరాబాద్ నగరంలో చూసుకుంటే గత రాత్రి నుంచి కూడా ఈరోజు ఉదయం వరకు కూడా ఇటు మోస్తరు నుంచి ఇటు భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఇటు షేర్లింగంపల్లి, రామచంద్రపురం, ఖుద్బుల్లాపూర్, పటాన్ చెరువు, కూకట్పల్లి, షేక్పేట, ముషీరాబాద్, కాప్రా తదితర ప్రాంతాల్లో మాత్రం ఇటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. ఇటు రాగల 2 రోజులు కూడా ఇటు తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా ఇటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు తెలంగాణలో చూసుకుంటే మాత్రం ఇటు మెదక్ జిల్లాలో 17 సెంటీమీటర్లు, టెక్మాల్లో 14.9 సెంటీమీటర్లు, ఇటు కామారెడ్డి జిల్లా నిజాం సాగర్లో 15 సెంటీమీటర్లు, పిట్లాంలో 13 సెంటీమీటర్లు, ఇటు నాగిరెడ్డిపేటలో 9 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లాలో ఇటు నిజాంపేటలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు అల్పపీడనం కూడా మరింత బలపడే అవకాశం ఉండడంతో ఈరోజు రేపు కూడా ఇటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలని ఇటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇటు హైదరాబాద్ నగరవాసులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇటు నగరవాసులు బయటికి రావడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఇటు నగర వ్యాప్తంగా కూడా ఇటు ఆలయాలన్నీ కూడా ఇటు కళని సంతరించుకున్నాయి. ఎందుకంటే మొత్తం కూడా పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనవలసి ఉండగా ఇటు రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మాత్రం భక్తుల ఆలయాలకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం కూడా నగర వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఈరోజు రేపు కూడా ఇదే విధంగా ఉండడంతో ఇటు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు ఇటు ప్రధాన రహదారుల మీద వాహనాలపై నీళ్లు కూడా నిలవడంతో పాటు ఇటు మొత్తం కూడా మనం చూసుకోవచ్చు. ఇటు ప్రజెంట్ అమీర్పేట ప్రాంతంలోనే ఇక్కడ కూడా మొత్తం ప్రధాన రహదారి మీద నీళ్లు నిలవడంతో ఇటు వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు రేపు కూడా ఇటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు అధికారులు మాత్రం వాతావరణ శాఖ అధికారులు మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. రాగల 2 రోజులు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఎవరు కూడా బయటికి రావద్దని, అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కెమెరా పర్సన్ వెంకటశ్యామ్తో శ్రీధర్, TV9 హైదరాబాద్. అది ఇప్పటిదాకా చూసాం. మా ప్రతినిధి శ్రీధర్ అందించిన రిపోర్టింగ్ మీరు చూసే ఉంటారు. మోకాళ్ళతో నీళ్లు ఆయన ఉన్నారు. సో హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా పడుతుంది వాన. గత రాత్రి నుంచి అన్ని ఏరియాల్లోనూ దంచి కొడుతోంది. ఈ నైట్ స్టార్ట్ అయింది 10-10:30 గంటకి, ఇక ఇప్పటిదాకా స్టిల్ పడుతూనే ఉంది.